సరిగ్గా అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే పోకో నుంచి అప్పుడు పోకో M8X 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ లాంచ్ అయిపోయింది. 7,900 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వచ్చింది. డీసెంట్ స్పెసిఫికేషన్స్ పోయి నాకైతే ఈ ప్రైస్కి అయితే జర బెటర్గా అనిపించింది అనమాట. పోయి 21,000 ఉంది. ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా మంచి డిస్కౌంట్ ఇస్తాం. 18,000 ఏమో వస్తున్నట్టుంది. తీసుకోమని అయితే ఒక సలహా అయితే ఇస్తాను, అంటే ఇప్పుడున్న ప్రైస్ వేసాను. నెక్స్ట్ చూసుకుంటే పోకో వాళ్ళు ఉన్నాడు. పోకో 8 Pro 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నారు తీసుకోవాలంటే మాత్రమే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా G Max స్మార్ట్ ఫోన్ కూడా అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా స్మార్ట్ ఫోన్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రమే సేల్ స్టార్ట్ అయిపోయినాయి, పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అన్నమాట. సో లావా బోల్డ్ N4 లైట్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వచ్చేసిందని చెప్తున్నారు. డిజైన్ డ్యూరబిలిటీ అన్నారు. సో అఫీషియల్గా అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఆగస్టు 27కి లాంచ్ అవుతుందని చెప్తున్నారు. మిటిగేట్ స్టాండర్డ్తో పాటు కూడా వస్తుందని చెప్తున్నారు. కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వచ్చినాయి, కన్ఫర్మ్ కాదు. ఏంటంటే ఇది 3 జాక్ టైప్ సి ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ ప్రైస్ చూసుకుంటే 8,000 7,000కి వస్తుంది అనేసి అయితే అన్నారు. మోస్ట్లీ లైక్ యూఎన్ఎస్ఎస్లో ప్రాసెసర్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వెయిట్ చేద్దాం, లాంచ్ అయినాక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే సెన్హైజర్ నుంచి అన్నమాట. సో సెన్హైజర్ మొమెంటమ్ వైర్లెస్ ట్రూ వైర్లెస్ 5 అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది. ఇండియాలో అయితే కాదు, ఇది ఐ థింక్ యూఎస్లో లాంచ్ అయింది ఇది. అండ్ ఇక్కడ కెనడా CAD అని ఉంది. సో ఇది 449.95 అని ఉంది. దాన్ని కన్వర్ట్ చేస్తే 31,300కి వస్తుంది. సో ఇండియాకి వచ్చినాక డెడికేట్ అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళ నుంచి అన్నది. సో ఇది సాఫ్ట్వేర్ న్యూస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నథింగ్ వాళ్ళు తమిళ్ చేసినప్పుడు ఇది Android 17 బేస్డ్ నథింగ్ వాజ్ 5.0 నెక్స్ట్ వీక్ లాంచ్ అవబోతుంది అనేసి అన్నారు. అది అన్వీల్ అవుతుందో 25th ఆగస్టుకి పక్క గంటకు వస్తుందని చెప్తున్నారు. సో వెయిట్ అయితే చేయాల్సింది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ ఆపరేటింగ్ సిస్టమ్ గరుడా లినక్స్ ఏదైతే ఉందో టెరమియా టెరమియా ఏదైతే ఉందో అఫీషియల్ రిలీజ్ చేసిరు. దీంట్లో లినక్స్ కర్నల్ 7 అప్డేట్ వచ్చింది. అండ్ KDE ప్లాజ్మా హైపర్లాండ్ అండ్ స్వాగీ అప్డేట్తో పాటు కూడా వచ్చింది. ఒకవేళ అయితే మీరు చెక్ చేసుకోండి. బాగుంటుంది. గరుడా లినక్స్ ట్రై చేశాను, కొంచెం హెవీగా యూజ్ ఉంటుంది. లేటెస్ట్ హార్డ్వేర్ అయితే స్మూత్గా రన్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే టైల్ OS నుంచి అన్నమాట. సో టైల్ OSలో నార్మల్ చిన్న అప్డేట్ వచ్చింది అనుకోవచ్చు. టైల్ OS 1.0 అప్డేట్ తీసుకొచ్చారు. దీంట్లో టార్ బ్రౌజర్ ఫిక్సెస్ అండ్ బ్రౌజర్ అప్డేట్స్ వచ్చినాయి. చిన్న మైనర్ ఫిక్సెస్ అయితే చేసారు అన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే కలర్ఫుల్ వాళ్ళు అయితే అఫీషియల్గా వాటర్ కూలింగ్ ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేసి ఇది ఇన్విటి వాళ్ళ GeForce RTX 50 ల్యాప్టాప్తో గ్రాఫిక్ కార్డ్తో పాటు వస్తుంది. ల్యాప్టాప్ గ్రాఫిక్ కార్డ్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఇంటెల్ Core Ultra 7 251HX ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇది స్కెడ్యూల్ అవుతుందో చైనాలో మనకి ఆగస్ట్ 20కి లాంచ్ అవుతుందని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ప్రైస్ గురించి చూసుకుంటే మాత్రమే ఇది $1,710 అని ఉంది. సో ఇండియాకి వచ్చేసరికి 2,20,000 పెడతారో 2,20,000 పెడితే తెలియదు, కానీ వాటర్ కూలింగ్ సంబంధించిన పోర్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళు అంటాం. సో AMD వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిపోయి వాళ్ళది AMD వాళ్ళు Radeon RX 9050 గ్రాఫిక్ కార్డ్కి 2 మోడల్స్లో 4GB మోడల్ 8GB మోడల్ ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చిన మెమరీ అది ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే రెండిట్లో కూడా స్ట్రీమ్ ప్రాసెసర్స్ కానీ, రే ట్రేసింగ్, రే యాక్సిలరేషన్ స్వాప్స్ కానీ, టెక్స్చర్స్ కానీ అన్నీ కూడా సేమే ఉన్నాయి. చేంజెస్ ఏమి ఉన్నాయంటే అది వీడియో మెమరీ చేంజ్ అవుతుంది. అది మెమరీ బర్స్ తక్కువ వస్తుంది, మెమరీ బ్యాండ్విడ్త్ తక్కువ వస్తుంది. ఇన్ఫినిటీ క్యాష్ మెమరీ అవుతుందో అది సగం దిగిపోతుంది. పవర్ సప్లై సేమ్ ఉంది, పవర్ కన్జంప్షన్ కూడా సేమ్ ఉంది. ఏందో నాకు అర్థం కాదు. అండ్ ఆల్సో ఇది ఒక 8 పిన్ పవర్ కనెక్టర్ కూడా కావాలనేసి అన్నారు. సో రెండింటిలో సేమ్ ఉంది. ఇవి కెపాసిటీస్ ఏవైతున్నాయో అవి చేంజ్ అయినాయి. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది మోర్టల్ షెల్ 2 అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. బాగానే ఉంటుంది. మంచి విషయం ఏం తెలుసా, ఈ గేమ్కి డెమో వర్జన్ కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు ఈ గేమ్ ఆడుకోవాలంటే డెమో వర్జన్ ఆడేసి ఐ థింక్ 1.5 గంటన్నర 2 గంటల డెమో గేమ్ ప్లే ఉంది. ఆ గేమ్ ప్లే ఆడి మీరు గేమ్ పర్చేజ్ చేసుకోవచ్చు. 3,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫోర్ట్నైట్ నుంచి అన్నమాట. సో ఫోర్ట్నైట్ వాళ్ళది కొత్త ఈవెంట్ అయితే వచ్చేసింది. ఓవర్ రైడ్ అనే ఈవెంట్ అయితే వచ్చేసింది. కొత్త ఏమంటారు, కొత్త సిస్టమ్తో పాటు కొంచెం గేమింగ్ లుక్తో పాటు, గేమర్స్ వైబ్తో పాటు, గేమ్ అన్నట్టు థీమ్తో పాటు వచ్చింది అన్నమాట. క్యాసెట్ లుక్తో పాటు కూడా వచ్చింది. ఓవర్ రైడ్ అనేది మస్ట్ ప్లే అంటాను, మిస్ కాకండి. అండ్ ఇవి వాళ్ళు టెక్ న్యూస్, గేమ్ న్యూస్, సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు కలుసుకుందాం.